ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు నుందురు. త్రియేక దేవుడైన యెహోవాను. హల్లెలూయా. ఇప్పటికీ మీకు అర్థమై ఉండొచ్చు, త్రియేక దేవుని గురించిన ఒక మర్మమును నేను మీకు తెలియజెప్పుటకు మీ మధ్యలోనికి వచ్చాను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాక్యంలో ఉన్నది మనం తెలుసుకుందాం. హల్లెలూయా. చాలామంది పెద్దలు, గౌరవనీయులు, అన్నీ తెలిసిన వారు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎవరి వర్షన్ ఎలా ఉన్నా సరే వాక్యంలో ఏముందో దాన్ని మనం చూద్దాం. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ కొంచెం మీరు ఆలోచన పెట్టితే తప్ప మీకు అర్థం కాని విషయం అన్నమాట. సరే, కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చెయ్యుము అని చెప్పాడు. సో ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఒక దర్శనాలు చూస్తూ ఉన్నాడు. దర్శనం చూస్తున్న ఆ టైంలో ఆ దర్శనానికి ఆశ్చర్యపడి వెంటనే తనకి దర్శనము చూపుతున్న ఆ దూత పాదముల దగ్గర పడి నమస్కారం చేయబోయాడు. అప్పుడు ఆ దూత అంటాడు, వద్దు, నువ్వు నా పాదములకు నమస్కారము చేయొద్దు, నేను నీతో సహదాసుడనే, దేవునికి మాత్రమే నమస్కారం చెయ్యాలి. దానికి ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది ఏంటంటే వర్షిప్ గాడ్. నువ్వు వర్షిప్ చేయాల్సింది దేవునికి మాత్రమే, నాకు కాదు. అంటే దూతలకి మనము వర్షిప్ చేయకూడదు. మరెవరికి చేయాలి వర్షిప్? దేవునికి మాత్రమే వర్షిప్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇంకా ఇప్పుడు చెప్పండి, వర్షిప్ చెయ్యాలి అని దూతకు అనుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఆ దూత చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి మాత్రమే వర్షిప్ చేయాలి. అంటే నువ్వు పాదములు పడి మొక్కాల్సింది ఒక్క దేవుని దగ్గర మాత్రమే. హల్లెలూయా. నెక్స్ట్, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అంటే వర్షిప్ చేయటానికి నేను సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చెయ్యుమని చెప్పాను. ఇక్కడ ప్రకటన 22వ అధ్యాయంలో కూడా ఇంకొక దూతకు కూడా పాదముల దగ్గర పడి నమస్కారం చేద్దామని యోహాను భక్తుడు అనుకున్నప్పుడు ఆ దూత కూడా అంటూ ఉన్నాడు, వద్దు, దేవునికి మాత్రమే నీవు నమస్కారం చెయ్యి. అంటే దేవునికి మాత్రమే నువ్వు వర్షిప్ చెయ్యి. ఇప్పుడు వర్షిప్ ఎవరికి చేస్తారని వాక్యం చెప్తుంది? దేవునికి మనం వర్షిప్ చేస్తాం, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. దూతలకు చెయ్యం అసలు. దేవునికి మాత్రమే, దేవుని పాదముల దగ్గర మాత్రమే పడతాం. ఆయన పాదములు పట్టుకుంటాం, బ్రతిమలాడతాం, ఏడుస్తాం, వర్షిప్ చేస్తాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం. నెక్స్ట్, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో,
మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టం, ప్రతిది, పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములలోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును. ఇక్కడ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. సింహాసనాసీనుడయున్న వానికిని మరియు గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. అదే 5వ అధ్యాయం 14వ వచనం. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇక్కడ సాగిలపడి నమస్కారం చేస్తున్నది ఎవరికి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును. తండ్రికిని, గొర్రెపిల్ల అంటే కుమారుడు. ఇప్పుడు తండ్రికిని కుమారునికిని వర్షిప్ చేస్తూ ఉన్నారు. ఎవరు? 24 పెద్దలు. ప్రకటన గ్రంథంలోని 24 పెద్దలు. చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం వర్షిప్ చేయకూడదా? ఇక్కడ 24 పెద్దలు సాగిలపడి మరి వర్షిప్ చేస్తున్నారు. సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును ఘనతయు మహిమయు స్తోత్రమును ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని సాగిలపడి వర్షిప్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి మీరు. నెక్స్ట్ మీకు రెఫరెన్సెస్ చూపిస్తున్నాను. మీరు ఇంక అవసరమైతే తీసి చదివి క్లారిటీగా తెలుసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్తున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, అంటే ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, మరలా వస్తాడు కదా, వచ్చినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు వర్షిప్ చేయాలి. 24 పెద్దలు వర్షిప్ చేశారు. ఇప్పుడు దేవుని దూతలందరూ కూడా వర్షిప్ చేయాలి. ఎవరికి? ఆది సంభూతునికి, అంటే యేసు ప్రభుల వారికి. ఇక్కడ అదే ఉంది. నెక్స్ట్ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన పేరు. ఇప్పుడు ఎవరు శిశువు పుట్టారు, ఎవరు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రవచనం అది. మరి ఆయనకు పెట్టే పేరేంటంటే బలవంతుడైన దేవుడు. ఇంకా నిత్యుడగు తండ్రి అని కూడా ఆయనకి పేరు పెట్టబడను. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇప్పుడు అర్హత ఉన్నవారికి మాత్రమే పేరు పెట్టడానికి ఎంతైనా అవకాశం ఉంది. బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టడానికి ఆయనకు అర్హత ఉంది కాబట్టే ఆ పేరుంది. నిత్యుడకు తండ్రి అని పేరు పెట్టడానికి ఆయనకు అర్హత ఉంది కాబట్టే ఆ పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఆయన ఆషామాషి వ్యక్తి ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తక్కువ చేసి మాట్లాడడానికి మనలాంటి ఒక నార్మల్ వ్యక్తి కాదు ఆయన. అర్థమవుతుందా? తర్వాత చూద్దామా? మీకు చాలా రిఫరెన్సెస్ చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అంటే మై లార్డ్ అండ్ మై గాడ్. తోమా, స్వయాన తోమాయే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు ప్రత్యక్షమైనప్పుడు
ఇదిగో తోమా చూడు, నా అరచేతులలో చూడు అని చెప్పినప్పుడు తోమా వెంటనే మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తు పాదముల దగ్గర నా ప్రభువా, నా దేవా, ఓ మై లార్డ్, మై గాడ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు అన్న ఆ యొక్క హోదా లేకపోతే, అర్హత లేకపోతే వెంటనే అడ్డుపడతాడు కదా. నన్ను కాదు నువ్వు ఇట్లా పిలవాల్సింది, ఓన్లీ తండ్రిని మాత్రమే పిలవాలి అని చెప్తాడు కదా. నో, యేసుక్రీస్తు ప్రభుల వారు యాక్సెప్ట్ చేశాడు దాన్ని. తోమా నా దేవా అని పిలవడాన్ని యాక్సెప్ట్ చేశాడు. అర్థమవుతున్నాయి అనుకుంటా నా మాటలు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనము తోమా చెప్పిన సాక్ష్యమును బట్టి, అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచింపబడ్డ ప్రవచనమును బట్టి, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని తోమా నా దేవా, నా ప్రభువా అన్నదాన్ని బట్టి, ఆ తర్వాత ఓన్లీ దేవదూత 24 పెద్దలు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రికి వర్షిప్ చేస్తున్నట్లుగా, సాగిలపడి మరీ వర్షిప్ చేస్తున్నట్లుగా చూసాం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందనర్హుడని చెప్తున్నట్లుగా చూసాం. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదా. ఆయన ఎంతటి శ్రేష్ఠుడో, ఎంతటి ఉన్నతమైన వాడో, ఎలాంటి దేవుడో మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా కొంచెం స్పష్టంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడే ఆ సంభాషణను మనం విందాం. నన్ను గూర్చి నా తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడని కూడా యేసయ్య అన్నాడు. ఇక్కడ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదామా. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండుననియు ఆ దూతలలో ఎవనితో అయినను ఎప్పుడైనను చెప్పిన. దూతలలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని దూతలతో చెప్పాడా ఎప్పుడన్నా అని వాక్యమే ప్రశ్న లేవనెత్తింది ఇక్కడ. చెప్పలేదు. 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఆ దూతలలో ఎవరితో కూడా నా కుమారుడు అని దూతలతో చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరలా ఈ లోకంలోనికి పంపించే టైంకి దూతలందరూ కూడా వర్షిప్ చేయాలి యేసయ్యను. దూతలందరూ కూడా యేసయ్యకి వర్షిప్ చేయాలి, నమస్కారం చేయాలి. అదే ఇంగ్లీష్లో ఉంది, అండ్ లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. అర్థమవుతున్నాయా? 8వ వచనం చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కానీ తన కుమారుని గూర్చి అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఓ గాడ్ అని తండ్రి అయిన దేవుడు కుమారుని గూర్చి, ఓ దేవా, ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత ఇదిగా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన కుమారుని గూర్చైతే, ఓ దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేశావు అని తండ్రి అయిన దేవుడు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి.
మనకేం పోయే కాలం, ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు మరియు ఆయన దేవుడు కూడా. ఇప్పుడు నేను మీకు చాలా రిఫరెన్సెస్ చూపిస్తూ ఉన్నాను. చాలా వరకు చాలామందికి ఆయన దేవుని కుమారుడుగానే తెలుసు. దేవుడు కూడా అనడానికి కూడా రుజువులు ఉన్నాయి కదా, రిఫరెన్సెస్ ఉన్నాయి కదా. చాలా వరకు దేవుని కుమారుడిగానే యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు పరిచయం అయి ఉండొచ్చు. ఈరోజు నేను మీకు ఆయన దేవుడు అన్న సత్యాన్ని కూడా మీ ముందు పెట్టుచూ ఉన్నాను. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి రాకముందు ఆయన తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. రైట్. ఆయన వాక్యమైన దేవుడు ఆదియందు ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. ఎలాంటి పొజిషన్లో ఉన్నాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. దేవునితో సమానంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉన్నాడు. ఈరోజు దూతలు దేవునితో సమానంగా ఉన్నాయా, లేకపోతే ఆదాము దేవునితో సమానంగా ఉన్నాడా? ఎవరూ లేరు, ఏదీ లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మరియు పరిశుద్ధాత్ముడు తండ్రితో సమానంగా ఉన్నారు. దైవత్వపు లక్షణాలను తండ్రిలో నుండి తీసుకొని, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఆ దైవత్వపు లక్షణాలను కలిగిన ఒక ప్రేమ బంధం అది. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉందురు అంటే ఒకటే శరీరం కాదుగా, ఇద్దరు ఉన్నారుగా. ఏకమై ఉందురు అంటే నేనును తండ్రిను ఏకమై ఉన్నలాగున మీరును నేనును ఏకమై ఉందాము అని యేసయ్య అన్నాడు కదా. ఫిలిప్పుతో నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు తండ్రి కాదు, తండ్రి యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు. దైవత్వంలో దైవత్వాన్ని ముగ్గురు కలిసి పంచుకొని ఉన్న ఒక దైవత్వము కలిగిన దేవుడు. హల్లెలూయా. దైవత్వాన్ని ముగ్గురు కూడా ఈక్వల్గా, ఒకే ఆత్మ, ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే ప్రేమ, ఇవన్నీ కూడా. ఇంకా ఆ బంధాన్ని మనం వేరు చేయడానికి కూడా వీల్లేదు. ఇక్కడ చూసాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి కుమారుని గురించి ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడో. అండ్ దేవునితో సమానంగా ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అప్పుడు వాక్యమై ఉన్న దేవుడు ఇక్కడికి రాకముందు. అండ్ మీరు చూడండి, లోకంలోకి వచ్చాడు కాబట్టి, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి, ఎంతగానో తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుకొరకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సహజమైన మానవుడిగా తండ్రికి విజ్ఞాపనలు, యాచనలను, విజ్ఞాపనలను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి చేశాడు. అది మనకు ఒక మాదిరికరంగా ఉండటానికి, ఒక మనుష్యుడు ఎలా దేవునితో సంబంధం కలిగి ఉండాలో ఆయన నేర్పించడానికి వచ్చాడనమాట. రైట్. ఓకే. ఇప్పుడు మనం ఇప్పటివరకు తండ్రి గురించి, కుమారుని గురించిన ఒక రిలేషన్ని మనం గమనించాం కదా. ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడి గురించిన వాక్యములు ఏమున్నాయి, రిఫరెన్సెస్ ఏమున్నాయి అని కనుక ఆలోచిస్తే,
హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. ఇప్పుడు అబ్రహాము లోతుని, తర్వాత లోతు భార్యని, పిల్లల్ని, ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న వారి ప్రజలను విడిపిస్తాడు కదా. విడిపించిన తర్వాత మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కొంటాడు. ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ వంతు అంటే దశమ భాగాన్ని చెల్లిస్తాడు. ఆ మెల్కీసెదెకు ఎవరు? ఇప్పుడు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు. స్టార్టింగ్లో అబ్రహాము టైంలో మెల్కీసెదెకు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అయితే అతడు ఎలాంటి వాడని చెప్తుంది వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుణ్ణి పోలియున్నాడు. దేవుని కుమారుడు కాదు ఆయన. ఈ మెల్కీసెదెకు దేవుని కుమారుణ్ణి పోలియున్నాడు. అదే 7వ అధ్యాయం 15వ వచనం హెబ్రీ. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి 16వ వచనం. మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మెల్కీసెదెకు కాదు, మెల్కీసెదెకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఉన్నాడు నిరంతరం. ఆ యాజక క్రమంలోనికి వచ్చిన వేరొక యాజకుడు యేసుక్రీస్తు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఈ 7వ అధ్యాయం అంతా మీరు చదవండి. వాక్యం మీ ఎదుట ఉంది. మీరు చదివి అర్థం చేసుకోగల జ్ఞానం దేవుడు మనకిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. 17వ వచనం. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడిన. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు యాజకుడవై ఉన్నావని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన వేరొక యాజకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వేరే, మెల్కీసెదెకు వేరే. ఈ మెల్కీసెదెకు తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, జీవితానికి ఆది అయినను అంతమైనను లేదు. ఈయన పేరు షాలేము రాజు. ఎవరు ఈయన? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు. అంతకు మించి వేరే ఆలోచనే లేదు మనకి. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు మారు మనస్సు, పరిశుద్ధాత్మని గూర్చిన స్టేట్మెంట్స్ ఏమున్నాయి వాక్యంలో? చాలా బలమైన స్టేట్మెంట్స్ ఏమున్నాయి ఆయనకు సంబంధించి అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను చెప్తున్నాడు, నేను మీకు నీళ్లలో ఇస్తున్న బాప్తిసం, కానీ నా వెనుక వచ్చే వ్యక్తి ఉన్నాడా? యేసుక్రీస్తు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన వారు తప్పకుండా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకోవాలి. చాలా పెద్ద ప్రయారిటీ ఉంది పరిశుద్ధాత్మ దేవునికి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చూడండి, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆయన ఈ సిలువ భరించి దేవుడై ఉండి, దేవునితో సమానుడిగా ఉండి,
ఆ వర్షిప్, దేవదూతలు చేసే ఆ వర్షిప్ అంతా వదిలిపెట్టేసి భూలోకానికి వచ్చి రక్తం కార్చి తిరిగి లేచి ఎంతగానో మనల్ని ప్రేమించిన వ్యక్తి కదా. అసలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు. అసలు ఎంత పెద్ద ప్రియారిటీ ఇస్తున్నారో చూడండి పరిశుద్ధాత్మ దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారు. చాలా గొప్పది, వండర్ కదా. అండ్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఇప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం, మీ దేహం ఏంటి? పరిశుద్ధాత్మకు ఆలయం. ఆలయాలు ఎవరికి కడతారండి? దేవునికి కడతారు కదా, దూతలకు కట్టరు కదా, మనుషులకు కట్టరు కదా. మన దేహము పరిశుద్ధాత్మునికి ఆలయం. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఆలయం మన హృదయంలో ఉంది. మీకు చాలా స్పష్టంగా లేఖనాలు చూపించి మరి వివరిస్తున్నాను, దయచేసి శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్ముడు మళ్ళీ చాలామంది శక్తి అనుకుంటారు, ఆయన ఒక వ్యక్తి. ఆయనను మీరు దుఃఖం ఎవరు పడతారు? వ్యక్తులు పడతారు. శక్తి దుఃఖపడుతుందా? పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరి యందు? పరిశుద్ధాత్మని యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వుడి. ఈక్వల్, కుమారుడు తండ్రి ఈక్వల్, తండ్రి పరిశుద్ధాత్ముడు ఈక్వల్, పరిశుద్ధాత్ముడు కుమారుడు ఈక్వల్. అందుకే ఇక్కడ ఈక్వల్ సెంటెన్స్ వాడారు. యేసయ్య స్వయాన యేసయ్య మాట్లాడుతున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఒకటే నామం, నామములోనికి. ఆ నామం ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, సరేనా? మొట్టమొదటి నుండి దేవుని నామము ఏ విధంగా వస్తుంది, ఆ నామము అసలు ఆ దేవుని పేరు ఏంటి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే పేరు కాదు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఒకటే నామం, నామాలలోనికి కాదు, ఒక్కటే నామం, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి. కానీ ఒక్కడు కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. చూద్దామా? లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. పరిశుద్ధాత్ముడు పావురము వలె యేసుక్రీస్తు ప్రభుల వారి మీదికి దిగి వచ్చాడు. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం తీసుకుని అప్పుడే ఒడ్డుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పరిశుద్ధాత్ముడు పావురము వలె శరీరాకారంతో వచ్చాడు. ఆ పైన ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ముగ్గురు ఒకే దగ్గర ఇక్కడ కలుసుకున్నారా లేదా? అర్థమవుతుందా? కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ గమనించినట్లయితే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. దైవత్వంలో ఒక్కటే, కానీ ఒక్కరు కాదు. అలానే ముగ్గురు దేవుళ్ళని కూడా చెప్పలేం మనం, ఎందుకంటే దైవత్వం అనేది ఒకటే ఉంది అంతే. ఇంకా అందుకే విగ్రహాల విషయంలో కూడా పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు గద్దించాడు. దైవత్వము లేని విగ్రహములకు మీరు బలి అర్పిస్తున్నారు అంటాడు ఆయన. దైవత్వము లేని విగ్రహములకు మీరు బలి అర్పిస్తున్నారు. దైవత్వపు లక్షణాలు కలిగి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు నాతోని, మరి
తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా, పరిశుద్ధాత్మని ఆరాధించాలా అని మీరంటే కనుక ఇక్కడ తండ్రి కుమారుని గూర్చి అండ్ కుమారుడు పరిశుద్ధాత్మను గూర్చి చాలా రెస్పెక్ట్ఫుల్గా, ఇంకా అది ఒక విడదీయలేని ఒక ప్రేమ బంధం అండి. ఇప్పుడు భార్యాభర్తల్ని ఎవరైనా విడదీయగలరా? వ్యక్తులు వేరే కానీ ఏక శరీరమై ఉన్నారే. సంఘము క్రీస్తు ఏక శరీరమై ఉన్నదే. ఇది ఒక ప్రేమ బాంధవ్యం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి రాకముందు తండ్రి దగ్గర సమానుడిగా ఉన్నాడు. అండ్ దేవదూతలందరూ కూడా వర్షిప్ చేస్తున్నారు. అండ్ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన విధేయుడై తను తాను తగ్గించుకొని మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి తండ్రిని యాచించాడు. అండ్ ఈ లోకాన్ని విడిచి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మహిమ ఆయనకి మరలా తిరిగి వచ్చింది. దట్స్ ఆల్. ఇదంతా కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ప్రేమించి మన కొరకు వారు చేస్తున్న ఒక అతి గొప్ప త్యాగం అండి. ప్రేమలోనే త్యాగం దాగి ఉంది. తండ్రి కుమారుని పంపడం, కుమారుడు మరలా పరిశుద్ధాత్ముని పంపడం. తండ్రి ప్రేమ వల్ల కుమారుని పంపించాడా? కుమారుడు ఈ లోకంలో శిలువ మరణం పొందాడా? పరిశుద్ధాత్ముడు మరలా ఈ లోకంలో మనతోనే కొనసాగుతున్నాడా మనల్ని మార్చడానికి నిరంతరం? సో వి కాంట్ క్వశ్చన్ టు గాడ్. మనం దేవునికి ప్రశ్నను వెయ్యలేము. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఎలా ఉంటే అలా చేస్తాడు. ఆయనకు నచ్చినట్లు ఆయన చేస్తాడు. ఇక్కడ మనకైతే అర్థమవుతుంది అనుకుంటా. రెఫరెన్సెస్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజన్లో అస్సలు పడకండి. మీరు తండ్రికి ప్రార్థించినా, యేసయ్యకు ప్రార్థించినా, పరిశుద్ధాత్మనికి ప్రార్థించినా ఆ ఘనత, మహిమ, ప్రభావములు అన్నీ కూడా దైవత్వము కలిగిన వ్యక్తికి, సర్వ సృష్టికర్త, సర్వవ్యాపి, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని అయిన వ్యక్తికే వెళ్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ఆయన త్రియేక దేవుడు. ఆయన దైవత్వము కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి ప్రభువా అని తండ్రైన దేవుడు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. స్పష్టమైన లేఖనాలు నేను మీకు వివరించాను. హల్లెలూయా. రేపు ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం దేవుని పేరేంటి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు కదా. అస్సలు మొదటి నామం ఏంటి దేవునిది? అక్కడి నుండి మనం వస్తే కనుక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా రేపు మీకు ఇంకా స్పష్టంగా సమస్తము కూడా అర్థమైపోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మాటలు దీవించును గాక. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. అనేకులు వినాలి, అనేకులు తెలుసుకోవాలి. ఆమేన్.